ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించేలా చట్టాల్లో మార్పులు చేసి 10 ఏళ్లు గొప్ప పాలన అందించారని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపంగా అసెంబ్లీలో జరిగిన చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి పంపనున్న తీర్మానాన్ని సీఎం ప్రతిపాదించారు. దీనికి సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకాలని కోరారు. హైదరాబాద్లో యువతకు స్ఫూర్తి రగిలించేలా మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. చాలామంది వారు మౌనంగా ఉంటారనో, మౌనముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడము, వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసినరో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా, ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ ఆర్బీఐ గవర్నర్, కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు. ఎందుకంటే 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన నాయకుడు, ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది. తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది, రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది. ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. ఏ పదవులైనా, ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం. కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా.